అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు స్పెషల్ అయితే ఎమ్మి బొరుగులు ఉప్మా ఎలా చేసుకోవాలైతే ఒకసారి అయితే చూపించేస్తాను చూడండి అందరూ. కొన్ని బొరుగులు ఉప్మాకు కావాల్సినవి ఒక ఆనియన్, ఉల్లిపాయ పెద్ద సైజు, అలాగే ఒక చిన్న సైజు 2 టమోటాలు, పచ్చిమిర్చి మనకి కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు, అలాగే పప్పులు, పచ్చిశనగపప్పు, ఆవాలు అలాంటివి. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అలాగే టమోటాలు, పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇట్లాగా ప్యాన్ వేడయ్యాక ఇందులోకి అయితే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే మనకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ తక్కువగా వేసుకోవాలి. బొరుగులు ఉప్మాకి ఎక్కువైనా బాగుండదు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో అయితే ఇవ్వండి కొంచెం పప్పు దినుసులు వేస్తున్నాను. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ కరివేపాకుని లైట్గా వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలను కూడా వేసి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అవి వేగిపోయాయి కదా, ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉంది ఒక 2 లేదా 3 నిమిషాలు ఈ ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి. లైట్గా గోల్డ్ కలర్లోకి వస్తాయి. ఇదిగోండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. టమోటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతాయి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనకి రుచికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది. ఇప్పుడు వీటిని అయితే ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవ్వండి. ఇప్పుడు ఈ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవి వేగేసరికి మనమైతే బొరుగులను అయితే వాటర్లో అయితే తీసేసుకోవాలి. ఇదిగోండి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని బొరుగులను అయితే నానబెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లాగా బొరుగులు వేసేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ అంతా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వాటర్లోనే ఉంచేస్తే బొరుగులు అనేవి బాగా మెత్తగా వచ్చేస్తాయి. ఇదిగోండి 2 నిమిషాల పాటు ఉంచాను. ఇప్పుడైతే ఇందులో వాటర్ లేకుండా పిండుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ బొరుగుల్ని ఇలా తీసి పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ ఉన్న టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుంది. ఇదిగోండి బొరుగులు అయితే తీసి పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, వేయించుకున్న వాటిల్లో పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకొని వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ఆ బొరుగులు వాటర్లో తీసిన బొరుగులను అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఉప్పు అన్నీ సరిపడా చూసుకొని మళ్ళీ కొంచెం లైట్గా వేసుకోవచ్చు. చూడండి బొరుగులు ఉప్మా అయితే చాలా బాగుంటుంది. ఎమ్మిగా ఉదయాన్నే టిఫిన్కి అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ లేకైతే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లాగా స్నాక్స్ లాగా కూడా తింటారు ఈ బొరుగులు ఉప్మాని. కొన్ని బొరుగులు ఉప్మా అయితే బాగా రెడీ అయిపోయింది. ఎమ్మిగా ఉంటుంది, క్రిస్పీగా. మన కారంగా కూడా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బొరుగులు ఉప్మాని. అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి.